సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా షూటింగ్ బ్యాంకాక్లో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలతో షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఇంటర్నేషనల్ ఆర్టిస్టులను రంగంలోకి దింపుతుంది చిత్ర యూనిట్. ప్రముఖ థాయ్ నటుడు వితయా పన్ శృంగార్మ్, జపనీస్ నటుడు కజుకి కితామురా ఈ మూవీలో నటిస్తున్నట్లు సినిమాటోగ్రాఫర్ రవికే చంద్రన్ తెలియజేశారు. థాయ్ నటుడు వితయా ఓంటీ గాడ్ ఫర్గివ్స్ లో మెయిన్ విలన్ గా నటించి పేరు తెచ్చుకున్నాడు. ఇతనిని థాయిలాండ్ లో కున్ఫు అని పిలుస్తారట. ఇతను పవన్ ఓజీలో భాగమయ్యాడు. ఇక జపనీస్ నటుడు కజుకి కితామురా అయితే ఎన్నో సినిమాల్లో నటించాడు. వాటిలో పేరెన్నికగనది కిల్ బిల్ ఫ్రాంచైజ్. ఇదే విషయాన్ని రవికే చంద్రన్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం బ్యాంకాక్లో యూనిట్ కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ను చిత్రీకరిస్తుంది. పవన్ ఎప్పుడు ఈ షూట్లో జాయిన్ అయ్యేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పై ఈ సినిమాను దానయ్య నిర్మిస్తున్నారు. ఓజీ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని 150 కోట్లతో తీస్తున్నారు. పవన్ మొదటిసారి గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రం నుండి మొదటి పాటను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. కొత్త ఏడాది కానుకగా ఓజీ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ పాటను సింబు పాడినట్టు తెలుస్తుంది. తమన్ అదిరిపోయే సంగీతం ఇచ్చాడట. ఓజీ చిత్రాన్ని జపాన్ బ్యాక్డ్రాప్ లో గ్యాంగ్స్టర్ కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. పలు కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే విజయవాడలో సెట్లో నిర్వహించాలనుకున్న సన్నివేశాలను ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్లో నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ గ్యాంగ్స్టర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇక ఇందులో పవన్కు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుండగా అర్జున్ దాస్, శ్రియారెడ్డిలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.